హలో హలో లవ్లీస్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు థాయిలాండ్ ట్రిప్ సిరీస్ డే 6. ఇంకా పొద్దున్నే మన రాయల్ సర్వీసెస్ ఇచ్చిన హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చి రెడీ అయ్యి బయటకు వచ్చేసాం. టూరిస్ట్ మోడ్ ఆన్ చేసేసాం. ఈ ఏరియా చాలా చాలా క్లాసీగా ఉంటుంది. సుకుంవిత్ ఏరియాలో హోటల్ తీసుకున్నది ఎందుకే, మంచి సెంటర్, మెట్రో సర్వీసెస్ కూడా అవైల్ చేసుకోవడానికి. జస్ట్ ఉన్న స్ట్రీట్ నుంచి బయటకు వస్తే ఇలా మెయిన్ సెంటర్ ఉంటుంది. మ్యాంగో షాప్స్, రెస్టారెంట్స్, మసాజ్ పార్లర్స్ అండ్ గంజాయి కూడా ఇక్కడ ఓపెన్గా అమ్మేస్తారు. ఇలా 2 minutes వాక్ చేస్తే మెట్రో స్టేషన్ వచ్చేస్తుంది అండ్ మెషిన్లో మనం టికెట్ తీసుకోవచ్చు. జస్ట్ లైక్ హైదరాబాద్ మెట్రోలో మనం ఎట్లా తీసుకుంటామో అట్లనే నార్మల్గా టికెట్ తీసుకుని మనం మెట్రో లోపలికి వెళ్ళి మెట్రో ట్రైన్ ఎక్కేయచ్చు. మెట్రో యూస్ చేయడం వల్ల మనం బ్యాంకాక్లో చాలా చాలా టైం సేవ్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంకాక్లో ట్రాఫిక్ మామూలుగా ఉండదు. అయినా కూడా మెట్రో యూటిలైజ్ చేసుకుంటే బ్యాంకాక్ పబ్లిక్ కల్చర్ కూడా మనకు బాగా అలవాటు అవుతుంది, ప్లస్ తెలుస్తుంది కూడా. నాకు ఇంట్రెస్టింగ్గా మెట్రోలో అనిపించింది ఏంటంటే ఇక్కడ చాలా చాలా టూరిస్ట్ ఫ్రెండ్లీ అండ్ ఇంకా చాలా స్ట్రిక్ట్గా లైన్ ఫాలో అయ్యి మెట్రో ఎక్కుతారనమాట, ఎంత క్రౌడీగా ఉన్నా కూడా. అంటే మన హైదరాబాద్ లేదా బెంగళూరులో అట్లా కాదు కదా. మెట్రో దిగేసాక ఎదురుగా ఉన్న సిఎం సెంటర్లోనే ఇవాళ మనం చూసే 2 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ రెండు ఒక హాఫ్ డే మనం ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మేడమ్ టుసాడ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి సీ లైఫ్ బ్యాంకాక్. ఫస్ట్ వచ్చేసి మనం సీ వరల్డ్ బ్యాంకాక్కి వెళ్ళిపోదాం. సీ వరల్డ్ అనేది ఒక పెద్ద అక్వేరియం అండ్ ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతి పెద్ద అక్వేరియం అనమాట. అండ్ ఇది బ్యాంకాక్లో ఉంది. నాకు యాక్చువల్గా ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్. ఖచ్చితంగా చూడాల్సిన అట్రాక్షన్స్లో ఇది కూడా ఒకటి ఉంది. సో ఆబ్వియస్గా వెళ్ళిపోయాము. టికెట్ ప్రైస్ వచ్చి 2500 రూపీస్ పర్ పర్సన్. మీరు కావాలంటే క్లూక్ అనే యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. జనరల్గా అక్కడికి వెళ్తే కొంచెం ప్రైస్ ఎక్కువ కౌంటర్లో. అండ్ బ్యాంకాక్ చాలా క్రౌడెడ్ టూరిస్ట్ సిటీ కాబట్టి మనం ఏం ఛాన్సెస్ తీసుకోకుండా ముందే బుక్ చేసుకోవడం చాలా చాలా బెటర్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే 30,000 వాటర్ యానిమల్స్ అన్నీ ఉంటాయి. ఇందులో నేనైతే చాలా చాలా వింత జీవులన్నీ చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ నీమో ఫిష్. నీమో ఫిష్ అంటే కిడ్స్కి బాగా తెలుసు అండ్ మేము చిన్నప్పుడు చాలా మూవీస్లో చూసిన నీమో ఫిష్ అనమాట. చూడగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. నాకు తెలిసి ఇండియాలోనే ఎక్కడ ఉండుండవు ఇవి. సో ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి వచ్చాము. మీరు చుట్టూరు చూస్తే దాని న్యాచురల్ హ్యాబిటాట్లో ఈ జీవులన్నీ పెరుగుతాయన్నమాట. అదే ఇక్కడ చూడాల్సిన యాక్చువల్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ జీవులన్నీ వాటర్లో చాలా చాలా లోతుగా ఉంటాయి. మనం జనరల్ అక్వేరియంస్లో ఎక్కడ చూడలేనివన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సీ హార్సెస్ కానీ, లేదంటే ఇట్లా కొరల్ రీఫ్స్లో లోపల ఉన్న ఈ ఫిషెస్ కానీ, ఇవన్నీ మనం నార్మల్గా చూడలేము ఇక్కడ కాబట్టి చూడగలం. ఎందుకంటే అంత అద్భుతంగా దీని న్యాచురల్ హ్యాబిటేట్ అనేది ఇది బిల్డ్ చేసి మనకు చూపిస్తున్నారు. ఇవి ఓన్లీ అక్వేరియంలో లేదా వాటర్లో ఉన్న యానిమల్స్కే స్టిక్ అవ్వకుండా బయట ఉన్న ఫారెస్ట్లో కొన్ని దొరికే వింత జీవులు, యానిమల్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పేది ఏంటంటే కిడ్స్ అండ్ యూత్కి మాత్రమే కాదు, అన్ని ఏజ్ గ్రూప్స్ అన్నీ చూడొచ్చన్న ఒపీనియన్. ఎందుకంటే ఇలాంటి అవకాశం మనం ఎప్పటికీ రాదండి. అందుకని వచ్చినప్పుడే చూసేయాలి. ఇంత దగ్గరగా ఇంకా ఇంత అరుదైన మెరైన్ యానిమల్స్ అన్ని చూడటం అంటే అదృష్టమే. సో ఖచ్చితంగా మనం చూసేయాలి ఇలాంటి వింతలన్నీ. అండ్ ఇవి వచ్చి నార్మల్ గోల్డ్ ఫిషే, బట్ స్టిల్ బాగున్నాయి. కిడ్స్కి ఇవన్నీ చాలా నచ్చుతాయి కదా. సో ఇట్లాంటివన్నీ కూడా దారిలో ప్లేస్ చేస్తారు. ఈ పర్టికులర్ మొక్క అయితే మీరు చూడాలి. ఇది యాక్చువల్గా యానిమల్స్ని కూడా చంపేసే మొక్క. పిక్చర్ ప్లాంట్ అంటారు దీన్ని. నాన్ వెజ్ ప్లాంట్ అని కూడా అంటారు, ఎందుకంటే అది నాన్ వెజ్ తింటారు కాబట్టి. అండ్ మనం వెళ్ళే కొద్దీ లోపలికి ఇట్లా చిన్న చిన్న యానిమల్స్ అన్నీ కూడా క్యూట్ క్యూట్ యానిమల్స్ మనకు కనిపిస్తాయి. యాక్చువల్గా ఇది చూడటం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంతసేపు చూసానో ఇవన్నీ కడులు చేసుకుంటా ఉంటే. అండ్ దీంతో పాటు స్నేక్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ లేవు, ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. జనరల్గా నాకు స్నేక్స్ అంటే చాలా భయం. అసలు నేను ఈ వీడియో అసలు తీయలేదు, అవి తీశారు. నేను స్నేక్స్ ఉన్న చోటకి అస్సలు వెళ్ళను. అండ్ హైలైట్ ఆఫ్ ద ఈ సీ వరల్డ్ లైఫ్లో ఏంటంటే పెంగ్విన్ షో. నేనైతే ఫస్ట్ టైం పెంగ్విన్ని చూడటం అయితే ఇక్కడే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. జనరల్గా టీవీస్ అండ్ ఇంకా కార్టూన్స్లో చూడటమే కదా, సో మనందరం బాగా రిలేట్ చేసుకోవచ్చు పెంగ్విన్స్తో. అండ్ పెంగ్విన్స్ మనందరికీ తెలుసు ఓన్లీ మంచు ఉండే ప్రదేశాల్లోనే ఉంటాయి అని చెప్పేసి. అందుకని చెప్పి ఇది ఇక్కడ ఉండటం వల్ల కూడా ఇది కొంచెం ఫేమస్ అయింది. సో పెంగ్విన్ షో అంటే ఏంటంటే కనుక ఇప్పుడు అది ఎట్లా తింటాయి లేదా ఎట్లా ఈదుతాయి అనేది లోపలికి ఒక 2 మనుషులు వెళ్ళి మనకు అన్నీ చూపిస్తారనమాట. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఫిషెస్ తీసుకొచ్చి దీనికి ఫుడ్ కింద పెడతారనమాట. సో ఫిష్ని అట్లా ఎగరేస్తే ఇది పట్టుకొని తింటాం కానీ, సో అట్లా ఈదుకుంటూ, సో అవన్నీ తిన్నాకనే వాటర్లోకి వస్తాయన్నమాట. సో వాటికి ఫుల్గా ఫుడ్ పెట్టి వాటర్లోకి పంపిస్తారు. సో అప్పుడు మనం ఇట్లా ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా తీసుకోవచ్చు. అలా ట్రైన్ చేశారు వాటిని. భలే ఉంది కదా. నెక్స్ట్ వచ్చి ఈ ఫిషెస్ అన్ని కొంచెం పెద్దగా ఉన్నాయి అండ్ అగ్లీగా ఉన్నాయి, అందుకని ఒక చోట వేసినట్టున్నారు. ఇది ఓకే అనిపించింది, బట్ అగ్లియెస్ట్ ఫిషెస్ అన్ని ఈ పాండ్లోనే లేదా ఈ అక్వేరియం లోపల ఉన్నాయని నా ఫీలింగ్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక వింత ఎక్స్పీరియన్స్ అనమాట. మనల్ని బాగా హ్యాండ్స్ వాష్ చేయించుకుని దాని తర్వాత ఇట్లా సీ అర్చిన్ అంటారు, అది బతికే ఉంది బట్ చాలా లోపల ఉంటుంది అనమాట సీకి. సో దాన్ని పట్టుకునే ఎక్స్పీరియన్స్ మనతో చేయించడం కోసం ముందు మనకి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పి
చెప్పి తర్వాత వచ్చి ఈ 2 యానిమల్స్, అది షెల్ యానిమల్, ఇది వచ్చి సీ అర్చిన్, ఆ రెండిటి టచింగ్ ఎక్స్పీరియన్స్ మనకి చూపించారు. ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయాక నెక్స్ట్ మేము చూసిన ఫిష్ వచ్చి స్టింగ్రే ఫిష్. ఈ స్టింగ్రే ఫిష్ మామూలు ఫిష్ కాదనమాట. దాని వెనకాల ఉన్న స్లీక్ టెయిల్ చూసారు కదా, ఆ టెయిల్లో ముళ్ళులు ఉంటాయి, దానిలో ఫుల్గా విషం ఉంటుంది అనమాట. జస్ట్ మనం దాని మీద కాలేసినా లేదంటే తగిలినా కూడా అప్పుడు పాయిజన్ మన హ్యూమన్ బాడీలోకి వెళ్ళి అది మనకి హార్మ్ చేసిద్ది అనమాట. సో ఎక్కడైనా కనిపిస్తే ఇది వింతగా ఉందని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేయకండి, ఎలక్ట్రికల్ షాక్ కూడా ఇచ్చే సత్తా దీనికి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మోస్ట్ అవైటెడ్ టనెల్లోకి వెళ్తున్నాం. ఈ ఎక్వేరియం టనెల్ మనం జనరల్గా సినిమాస్లోనే చూసుంటాం. నేనైతే ఫస్ట్ టైం ఒక నాగార్జున మూవీలో చూసాను. అందులో ఐ థింక్ సాహసమే చేయరా డింబక అనుకుంటా సాంగ్ పేరు. చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. సో అందులో నాగార్జున అండ్ అతని ఫ్రెండ్ బ్రహ్మాజీ అనుకుంటా ఈ టనెల్లోంచి వెళ్ళి ఆ వీడియో సాంగ్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ అయితే నాకు అదే గుర్తొచ్చింది. నాకు టనెల్ ఉంటుందని తెలుసు కానీ నేను మర్చిపోయాను, ఐ డోంట్ నో. సో వెళ్ళాకైతే నాకు అదొక సర్ప్రైజ్గా అనిపించి ఇక్కడ కూడా నేను ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూశాను. ఫస్ట్ వచ్చి షార్క్. ఆబ్వియస్గా మనం షార్క్స్ ఎప్పుడు అట్లా చూడం, అంటే చాలా రేర్గా చూస్తాము. సో షార్క్ని దగ్గర నుంచి చూసి అది మన చుట్టూరు రౌండ్స్ వేస్తూ ఉంటే కొంచెం భయంగానూ అనిపిస్తుంది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానూ అనిపిస్తుంది, మనం దాని దగ్గర నుంచి చూడగలుగుతున్నాం అని చెప్పి. ప్లస్ నాకు ఎక్కడో లోపల భయం ఉంది, ఆ గ్లాస్ ఏదన్నా బ్రేక్ అయ్యి వాటర్ వచ్చేస్తాయేమో అని చెప్పి. జనరల్గా వాటర్ ఫోబియా ఉన్న వాళ్ళకి ఇవన్నీ అనిపిస్తాయి అనమాట. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఫిష్ నేను చూసింది ఏంటంటే సా ఫిష్, అంటే రంపప్పు ఫిష్ అంటారు. సో అది చూస్తే ఆ రంపం షేప్లో ఉంది కదా, అందుకని చెప్పేసి ఆ ఫిష్కి ఆ నేమ్ అనమాట. ఇక్కడ లోపల చూడండి, ఎక్వేరియం మామూలుగా కూడా పెట్టచ్చు, బట్ ఆ లోపల ఉన్న స్టాట్యూ చూసారా ఎంత బాగుందో. చాలా ఫోటో ఫ్రెండ్లీ, వీడియో ఫ్రెండ్లీ అని చూడగానే చాలా అమేజింగ్గా ఫీల్ అవుతాం. ఈ టనల్లో అయితే చాలా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి కాబట్టి చక్కగా మేము అవన్నీ చూస్తూ నియర్లీ ఒక 15 minutes టైం స్పెండ్ చేసాం. అంటే ఆ ఫిష్ అలా వెళ్తుంది ఇలా వెళ్తుంది అని చెప్పి మాట్లాడుకుని మాకైతే క్వాలిటీ టైం స్పెండ్ చేసామని నాకు బాగా అనిపించింది. సో ఇదే అండి ఈ సీ వరల్డ్కి ఎండ్ పాయింట్. సో ఈ టనల్ తర్వాత మనం డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడమే. ఇంకా లోపల చాలా చాలా చిన్న చిన్న వెరైటీస్ అవన్నీ ఉన్నాయి కానీ నేను ఓన్లీ ఇంపార్టెంట్వి మీకు చూపించాను. సో ఇది ఒక మాల్ లోపల ఉంది కాబట్టి లోపలంతా ఫుడ్ అండ్ షాపింగ్ ఏరియా మొత్తం ఉంది. ఈ మాల్లో యాక్చువల్గా ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో మేము ఇక్కడ తినలేదు, బయటకు వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్లోనే తిన్నాము, బికాజ్ మేము ఇండియన్ తిని చాలా రోజులు అయిందన్న ఫీలింగ్. సో ఈ మాల్ అంతా కూడా ఇప్పటి హైదరాబాద్ అండ్ బెంగళూరు మాల్స్లో ఇలాంటి డెకరేషన్ వచ్చేసింది, బట్ ఊరికే వీడియో కోసం అట్లా కొన్ని తీసాము. సో నెక్స్ట్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా సెకండ్ అట్రాక్షన్ ఆఫ్ ద డే చూసేద్దాము. అది వచ్చి మేడమ్ టుసాడ్స్. మేడమ్ టుసాడ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇది ఒక సూపర్ స్టార్స్ ఇంకా బాగా ఫేమస్ ఉన్న సెలబ్రిటీస్ అందరి మైనపు విగ్రహాలు ఇక్కడ ఉంటాయన్నమాట. విగ్రహం అని చెప్పను, మైనపు స్టాట్యూస్. కొంచెం బాగుంది కదా వింటాకి. సో ఇది వచ్చి సియామ్ సెంటర్లో ఉంది. మనం ప్రెజెంట్ వెళ్ళింది అయితే సియామ్ పారగాన్. ఈ రెండు పక్క పక్కన ఉండే మాల్సే. ఇట్లా చిన్న రోడ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సో డైరెక్ట్గా ఈ మాల్ నుంచి మనం ఆ మాల్కి నడుచుకుంటా దాటేసి వెళ్ళొచ్చు. సో హైదరాబాద్లో ఏఎంబి మాల్ ఎట్లయితే ఫేమస్, బ్యాంకాక్లో ఇది కూడా అంత ఫేమస్ అనమాట. సో పక్కనే మెట్రో స్టేషన్ అండ్ దాని పేరే సియామ్ సెంటర్. లోపలికి వెళ్తే చాలా చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి మేడమ్ టుసాడ్స్ అనే దానికి ఫుల్గా డైరెక్షన్స్ రాసి ఉంటాయి, అవి ఫాలో అవుతూ మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళగానే స్టార్టింగ్ మనకు కనిపించిన సీన్ ఇదనమాట. ప్రభాస్ని చూసి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అంటే బ్యాంకాక్లో మన ప్రభాస్ ఫోటో ఎంట్రన్స్ దగ్గర పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి, నేనైతే ఆ హైలో ఉన్నాను. సో ఈ మేడమ్ టుసాడ్స్ రావడానికి రీజన్ కూడా అదే. యాక్చువల్లీ రవి ప్రభాస్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్. సో యాజ్ అ సర్ప్రైజ్గా నేను మేడమ్ టుసాడ్స్ అనేది ఐటినరీలో ఇంక్లూడ్ చేశాను. అండ్ లోపలికి వచ్చాక నాకు ఇంకొక సర్ప్రైజ్ తగిలింది, అది నేను మీకు తర్వాత చెప్తాను. వెళ్ళగానే మోడీ తాత ఎంత హై వచ్చిందంటే నిజంగానే ఆయన పక్కన ఉన్నారని అనిపించింది. అంటే నాకు మైనప్ విగ్రహాలన్నీ అట్లా స్టాట్యూస్ లాగా లేవు, రియల్గానే అనిపించింది. అందుకనే మేడమ్ టుసాడ్స్ అంత ఫేమస్ అనుకుంటా. చాలా మెయిన్ సిటీస్ అన్నిట్లోని మేడమ్ టుసాడ్స్ ఉంది అండ్ రకరకాల స్టార్స్ అందరూ కూడా అక్కడ ఉంటారనమాట. మోస్ట్లీ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, అంత ఫేమస్ అయితే కానీ జనరల్గా వాళ్ళ స్టాట్యూస్ పెట్టరు. సో క్వీన్ ఎలిజబెత్ కానీ, ఒబామా గారు కానీ, మోడీ, ఇంకా ఐన్స్టీన్, ఇవన్నీ కొంచెం ఫన్నీగా అనిపించాయి. లైక్ జనరల్గా మన ఐన్స్టీన్ని చూసే అంత పాత రోజుల్లో మనం లేం కాబట్టి ఐన్స్టీన్ని కానీ ఇంకా ఫేస్బుక్ ఫౌండర్ని కానీ చుట్టూరు ఉన్నదంతా కూడా చాలా రియల్ అండ్ క్రియేటివ్గా ప్లాన్ చేశారు. ఆ ల్యాప్టాప్ యాక్చువల్గా కీస్ అన్ని వర్క్ చేస్తాయి. అండ్ ఇది వచ్చి రొనాల్డో, వరల్డ్ సూపర్ స్టార్. ఈ పక్కకెళ్ళి ఆయన చేసే ఫేమస్ సెలబ్రేషన్ కూడా మేము చూసాము. ఇదే అసలు సిసలైన సర్ప్రైజ్, విరాట్ కోహ్లీనా. నేను యాక్చువల్గా విరాట్ కోహ్లీకి చాలా పెద్ద ఫ్యాన్, బట్ వెళ్ళే వరకు నాకు తెలీదు అక్కడ విరాట్ ఉన్నారని చెప్పి. విరాట్ పక్కనే సచిన్ వ్యాక్స్ స్టాట్యూ కూడా ఉంది. మేము క్రికెట్కి చాలా పెద్ద ఫ్యాన్స్. సో ఫుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ దిగాము. ఆ తర్వాత ఈయన బాస్కెట్బాల్ ఛాంపియన్
ఇండియన్ అనుకుంటా, చాలా చాలా టాల్గా ఉన్నారు, అసలు మామూలు టాల్ కాదు. ఈయనతో కూడా ఫోటో అండ్ వీడియో దిగాము. నెక్స్ట్ వచ్చి ఈయనే అసలు సిస్లైన మైకేల్ జాక్సన్. ఫుల్గా వెనకాల స్టేజ్, స్క్రీన్ అండ్ ఇంకా రవి వేసుకున్న జాకెట్ ఉంది కదా, అండ్ ఇంకా నేను పెట్టుకున్న స్పెక్స్, విగ్ అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి అనమాట. మనం పెట్టుకుని అట్లా డాన్స్ అది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడికి వచ్చిన మెయిన్ పర్పస్ అవర్ వెరీ ఆన్ బాహుబలిని చూడటం. నాకు బాగా ఇంకొకటి నచ్చింది ఏంటంటే, బాహుబలితో మిగిలిన ఈ థాయిలాండ్ వాళ్ళంతా కూడా వచ్చి దిగుతున్నారు, అండ్ ఇంకా వేరే టూరిస్ట్ కూడా వచ్చి ఫొటోస్ అవి దిగుతున్నారు. సో మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ ఒక గ్లోబల్ స్టార్ అని చెప్పి. అండ్ బాహుబలి కూడా అంత బాగా మ్యాజిక్ లాగా పనిచేసింది, అందరూ గుర్తుపడుతున్నారు మన తెలుగు మూవీని అంటే అదే మనకి చాలా పెద్ద విషయం. ఆ తర్వాత మన మార్వెల్ మూవీ స్టార్స్ కూడా ఉన్నారు, స్పైడర్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా. మార్వెల్ ఫ్యాన్స్ అందరూ బాగా రిలేట్ చేసుకోవచ్చు. స్పైడర్ మ్యాన్ ఎంతో రియల్ ఫేస్ లేదు కానీ ఒత్తి స్టాట్యూ ఉంది. ఇతను వచ్చి మన కెప్టెన్ అమెరికా. ఎస్, ఆ షీల్డ్ కూడా పక్కన ఉంది. ఇప్పుడు వచ్చి ఇంకా మనం ఇండియన్ స్టార్స్ని చూద్దాం. వీళ్ళందరికీ అంత పెద్ద పెద్ద సెటప్స్ లేవు కానీ నార్మల్ వ్యాక్స్ స్టాట్యూస్ ఉన్నాయి. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అండ్ ఇంకా రణబీర్ కపూర్. రణబీర్ కపూర్కి అయితే బయట కొంచెం మంచి లైటింగ్ అది కూడా పెట్టారు. ఇంకా బ్రాడ్ పిట్, ఆంజలినా జోలీ లాంటి స్టార్స్ అందరు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మేము ఫొటోస్ దిగేసాం. నా రీల్ కూడా ఒకటి ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇది హాఫ్ డే, అండ్ ఇంకొక హాఫ్ డే వచ్చి మేము ఒక సన్సెట్ ఒకటి చూసాము. అండ్ ఇంకా రిలాక్స్డ్గా స్ట్రీట్స్ అంతా తిరిగి ఇట్లా చైనా టౌన్కి వచ్చాము. చైనా టౌన్ అనేది స్ట్రీట్ ఫుడ్కి బాగా ఫేమస్. ఆ తర్వాత మెట్రోలోనే మేము మళ్ళీ మా రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాం. అండ్ ఇది వచ్చి మా హోటల్లో స్విమ్మింగ్ పూల్. మీ అందరికీ చూపించలేదు కదా హోటల్ చూపించినప్పుడు, అందుకనే మేము పైకి వచ్చి స్విమ్మింగ్ పూల్ వ్యూ అనేది చూపించాము. స్విమ్మింగ్ పూలే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్స్ లో ఉంటుంది. 26th ఫ్లోర్ లో ఈ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. దీనిపైన కూడా ఇంకా చాలా ఫ్లోర్స్ ఉన్నాయి హోటల్లో. అండ్ ఈ హోటల్లో లోపల కూడా ఒక 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ మనం చూసేది ఏంటంటే రైట్ సైడ్ మెక్సికన్ రెస్టారెంట్, అంటే కుజీన్స్ కి తగ్గట్టు సెపరేట్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ హోటల్లో. ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, అదే టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఆ వ్యూ కూడా చాలా బాగుంటదంట. ఇంతకీ ఇందులో ఇండియన్ రెస్టారెంట్ ఉంది అని మాకు ఎట్లా తెలిసిందంటే, మేము ఈవినింగ్ అంతా అలసిపోయి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మాకు సమోసా సర్వ్ చేశారనమాట. ఓర్ని ఏంటి సమోసా సర్వ్ చేశారని అనుకుంటే, సో ఆ ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ వచ్చిన గెస్ట్స్ అందరికీ సమోసా సర్వ్ చేశారు. సో అట్లా తెలిసింది మాకు ఇండియన్ రెస్టారెంట్ ఉంది అని చెప్పి. సో ఈ మెక్సికన్ రెస్టారెంట్లో చక్కగా అందరూ సాల్సా డాన్స్ కూడా వేస్తున్నారు. అది కూడా కాన్సెప్ట్ చూసేసి ఇంకా మేము బ్యాక్ టు ద రూమ్. మా రూమ్ నైట్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది కదా. అంటే మేమున్న బిల్డింగే టాలెస్ట్ కాదు, చుట్టూ చూడండి ఇంకెంతెంత టాల్ బిల్డింగ్స్ ఉన్నాయో. అట్లా చూస్తుండగానే 12 అయిపోయింది. ఎస్, ఇట్స్ అవర్ ఫస్ట్ యానివర్సరీ. అందుకనే మేము థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇట్లా మిడిల్ ఆఫ్ ద ట్రిప్ మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ లవ్లీస్.